సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇప్పుడు మొదలు పెడతాం. ఎందుకంటే ఆడ మూడు పార్టీలు ఒకటైపోయినాయి, ఒక పార్టీ ఒకటైంది. గతంలో నుంచి ఎప్పుడైతే మా మీద కోపం ఎందుకు ఇక్కడ సెపరేట్ చేసినాం అనే కోపం ఉన్నది. ఈ 5 ఏళ్ల తర్వాత కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన. ఇప్పుడు అప్పుడు వస్తే నువ్వే చేసేట్టు, ఇప్పుడు హనుమంతరావు వచ్చినా ఏమన్నా అంటున్నా, అదే మొదలు ఎందుకు వచ్చినావురా అన్నారా లేదా నన్ను. కనుక వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ రావాలనేది మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే 2 గవర్నమెంట్లు చూసారు. ఇప్పుడు కాదు, ఈసారి అయితే నాకు తెలిసిన మటుకు కాంగ్రెస్ దెర్ ఈస్ ద ఫైట్ బిట్వీన్, నేను అసలు లోకల్ ఇష్యూ మాట్లాడొద్దు కానీ 3 పార్టీలు ఒక పక్క, ఒక పార్టీ ఒక పక్క. కనుక మేము నెక్స్ట్ 5 years విల్ ఫైట్ ఫర్ దిస్ థింగ్ అండ్ గెట్ బ్యాక్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్ర ఆల్సో. అట్లా చెప్పగలరు. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే, నేను చెప్పాలి. ఐఎమ్ నాట్ ఏ పాపిస్ట్. నేను ఏ గవర్నమెంట్ ఎట్లా చెప్తాను. నేను సీనియర్ అయినా, నేను వచ్చిన నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ గురించి చెప్పేందుకు వచ్చిన. ఈ లోకల్ ఇష్యూ ఇప్పటికే పంచాయతీ కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఈడ అదేది ఈవీఎంలు వడగొడుతున్నారు, పొడిచేస్తున్నారు, తంతున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను కొత్త చెప్పిన అనుకో, మళ్ళీ ఎవరి పని అని అయితే మళ్ళీ హనుమంతరావు వచ్చి లేని పంచాయతీ పెట్టిండ్రు అంటారు. కాబట్టి నేను మాట్లాడు. థ్యాంక్ యూ. ఏపీలో వచ్చే సీట్లు, ఎంపీ సీట్ల మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిందే, చంద్రబాబు జగన్ మద్దతు ఇస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిస్థితి 5 years తర్వాత తప్పనిసరిగా కాంగ్రెస్కు మంచి రోజులు వస్తాయని చెప్పగలుగుతాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నేనేం చెప్పినా మీరు కూడా నమ్మరు కదా. ఏమయ్యారు కదా, హనుమంతరావు వచ్చి కథ చెప్తున్నాను. ఇప్పుడు టుడే పొజిషన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ కాంగ్రెస్. టుమారో నేను ఆమెకు కూడా చెప్పిన, ఎవరికి, షర్మిలకు, అమ్మా మీ అన్న అన్యాయం చేసిండు, నువ్వు తిరిగినావు కాలినడక, అన్నను జైలు వేస్తే నువ్వు ఆడవో, ఆడ నీకేమన్నా లాభం అయితే లేదు, నేను ఆడబిడ్డను అన్నది ఇష్టమమ్మా. జనరల్గా ఏడు అన్యాయం జరిగితే ఆడపోయి మాట్లాడితే నలుగురు ఎందుకు. ఆమె అప్పుడే వచ్చినుంటే ఇవాళ పరిస్థితి వేరుండేది అనేది ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇట్ ఈస్ నాట్ ఆనాడుగిన. ఎందుకంటే ఆమెను ఎంపీ కానియలే, ఎమ్మెల్యే కానియలే, తల్లిని కానియలే వైజాగ్ వెళ్ళి. కనుక ఈ హాజ్ టేకెన్ ఏ రివెంజ్. ఆ రివెంజ్ను ఈమె సోమూటో తీసుకొని ఈడ తిరిగినుంటే లాభం అవుతుంది. తెలంగాణలో పాపం చాలా తిరిగింది, ఎండనక వాననక. ఇఫ్ కెన్ స్టార్ట్ ఇన్ 3 years బ్యాక్, సిచ్యువేషన్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు వచ్చి గట్టిగానే మాట్లాడుతుంది అనుకో, కానీ ఇప్పటికే అయిపోయింది కదా. మనం ట్రైన్ పోతే ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వాళ్ళే రాజు రాకముందే వాళ్ళు, ట్రైన్ వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బూత్లో ఏజెంట్లు కూడా లేరు స్థాయిలో ఏమంటాడు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఏజెంట్లు లేరు, బూత్ ఏజెంట్లు అంటారు ఆంధ్రప్రదేశ్. నేను అందుగురించి ఏం చెప్పినా, మీరు కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు, 5 ఏళ్లలో ఇంప్రూవ్ అన్నాక మళ్ళీ నువ్వు బూత్ లెవెల్ పోతే నేనేం చెప్పాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అడ్మిటెడ్ టుడే పొజిషన్ ఈజ్ నాట్ గుడ్. ఆఫ్టర్ దిస్ 5 years వీ కెన్ ఇంప్రూవ్ అవర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పగలుగుతాం. బికాజ్ అయితే ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చిన కాబట్టి నేను కూడా వచ్చిన ఇడికి, ఏది కాకినాడ పోయినా అక్కడ పరిస్థితి చూసి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే 5 ఏళ్లలో వేరే పార్టీలు వచ్చేసినాయి, విజృంభించింది. కాంగ్రెస్లో మరి అలాంటి వాతావరణం లేదు. ఉన్నోళ్ళు కూడా చాలామంది అందులో వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని వస్తారు. 5 yearsలో మళ్ళీ కాంగ్రెస్ను ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.